నాకు మొట్టమొదటి నుంచి కూడా పులి శ్రీరాములు గారికి తెలుసు, అందరికి తెలుసు, మొట్టమొదటి నుంచి కూడా నాకు కాపులతోనే సన్నిహితం. కమ్మారితో నాకు పెద్దగా అంత సన్నిహిత సంబంధాలు తక్కువ. నా స్నేహితులు కూడా అంత కాపుల స్నేహితులు తప్ప ఈ కమ్మ స్నేహితులు తక్కువ. అందుకని నన్ను మీలో కలుపుకున్నా నేను ఆ ధైర్యంతోనే నేను వాడు వచ్చా ఈ కార్యక్రమానికి. కాకపోతే పోయింది. ఆ పరిస్థితులు ఆలోచించి యువకుల పార్టీ, నేను యువకుడినే అనుకుంటున్నా, ఎందుకంటే నాకు కూడా పెద్ద వయసేం కాదు, 72. అందుకని జనసేనలో చేరి కృషి చేద్దామని నేను మొన్న ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారిని 2-3 దఫాలు కలవడం. జనసేన తీసుకుంటే 7 నియోజకవర్గాల్లో అందరూ కూడా మనకి వేస్తారు, వేస్తే 1,00,000 బీజేపీ వస్తుందండి. ఫైట్ టైట్గా ఉంటుంది, ఎందుకంటే సామాజిక పరంగాను. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో మీరు క్యాండిడేట్ గురించి కూడా ఎక్కక్కర్లేదు, నేను రెడీగా ఉన్నానండి, నన్ను ఉపయోగించుకోండి, నన్ను ఉపయోగించుకుని సీటు తీసుకొచ్చి ఇంకా సేవ చేయడానికి అవకాశం ఉంటుంది, వచ్చిన వాళ్ళందరికీ భోజనం పని చెప్పి అలా నాయకుడు స్వార్థం వదిలి మనందరినీ ముందుకు తీసుకెళ్తాను వచ్చిన నాయకుడు, ఆ నాయకుడిని ఆయన కూడా యువకుడే. ఇప్పుడు మాకు ఈరోజు ప్రమాణ యువ నాయకుడు యువకులు చాలా అవసరం. అంటే ఈ పార్టీని చేగొండారు 87 ఏళ్ల వృద్ధులు చేగొండ హరిరామయ్య గారు 3 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసి కాపులందరినీ 8 లక్షల పైన స్టేట్లో ఒక తాటి మీద తీసుకొచ్చారు. కాపులు జనరల్గా మీ అందరికి తెలిసిందే, అదేదో కాపులు పీతల సందర్భంగా అంటారు. వెరీ అన్ఫార్చునేట్, అది చెప్పుకోవాల్సి వస్తుంది మనం. ఎందుకంటే అందరం ఒక్క గ్రూప్గా ఉందాం, ఒకే కమిటీగా ఉందాం, ఒకే సంఘంగా ఉందాం అనే ఆలోచన రావాలి. ఇప్పటికైనా ఇన్నేళ్ల తర్వాత రాజ్యాధికారం కోసం మనం పాకులాడుతున్నాం. సో అందరం ఒక కాపు ఒక సంఘం అని, అది చేగొండ హరిరామయ్య గారు 80 ఏళ్ల ఓల్డ్ వృద్ధుడు స్టార్ట్ చేసి అందరినీ యువ నాయకుల్ని అందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు. ఆల్ ఎంకరేజ్, ఆల్ కంగ్రాచులేట్. శనాపేట అట్లీస్ట్ ఈసారి ఈ ఎలక్షన్స్ కి ఇది 3 months చాలా ఇంపార్టెంట్ టైం. యువకులు అందరూ అన్ని క్యాడర్ వాళ్ళు వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి కాపు నాయకులు కాపులు అందరూ కలిసి గట్టిగా ఈ ఉద్యమాన్ని మనం రాజ్యాధికారం వైపు వెళ్ళడానికి ఏం కావాలనేది మనం అందరూ తయారు చేయాలి, అదే కోరుకుంటున్నాం. సో విష్ ఎవ్రీబడి విల్ సక్సెస్ ఇన్ దిస్ టైం. నా దగ్గరికి వచ్చి నన్ను ఆహ్వానించినందుకు చాలా సంతోషిస్తున్నానండి. కాపులందరూ సమైక్యంగా ఉండాలని మీరు మొన్న పెట్టిన వనభోజనాలు మీరు చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు. ఆ రోజు మీరు ఇచ్చిన స్ఫూర్తి ప్రతి ఇంటికి మీరు కలగలుపుగా వెళ్ళి ప్రతి ఒక్కరిని మీరు ఆహ్వానించిన విధానమే ఆ రోజు మీ సక్సెస్ అండి. కాబట్టి మనందరం కూడా అలా సమైక్యంగా మీరందరూ ముందుకు నడవాలి. మా తోడ్పాటు ఏమన్నా ఉన్నా మమ్మల్ని ఉపయోగించుకోవాలి. మేము కాపు సంక్షేమ సేనకి కానీ కాపుల తరపు జరిగే ఏ కార్యక్రమానికైనా మేము ఉపయోగపడతాం, మీరు మమ్మల్ని ఉపయోగించుకోండి. కులపరంగా మీకేం కావాలన్నా మేము మీ వెనకాల ఉంటామండి. కాబట్టి మీరు ముందుకు తీసుకెళ్ళండి, మీతో పాటు మేము నడుస్తాం సార్. థ్యాంక్ యూ. కోరుకుంటూ ఉన్నత పదవుల కోసం ఇంకా ఆయన మంచి సేవలు అందించి కీర్తి తేవాలని మనస్ఫూర్తిగా దీవిస్తూ ఆస్వాదిస్తూ సెలవు తీసుకుంటూ అవకాశం వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన మన పెద్దలు శ్రీరాములు గారు అలాగే మిగతా సభ్యులు అందరికీ ముందుగా నమస్కారం. అలాగే మన నగర ప్రెసిడెంట్ కింద నగర అధ్యక్షుల కింద
మన బడే సతీష్ని ఎన్నుకోవడం చాలా ఆనందంగా ఉంది. సతీష్కి ముందుగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. అలాగే రేపు చిన్న ఇది అయోధ్య విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ధర్మబేరి ప్రాంగణంలో రేపు హనుమాన్ చాలీసా ఈవినింగ్ వచ్చి పుష్పయాగం మరియు సహస్ర దీపాలంకరణ చేస్తున్నాం. అందరూ ప్రతి ఒక్కరూ మనోళ్ళందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కాపు సంక్షేమ సేన ఆధ్వర్యంలో జోగయ్య గారు స్థాపించిన ఈ సేన అధ్యక్షులు పులి శ్రీరాములు గారు మంచి లీడర్స్ని తయారు చేస్తున్నారు. దానిలో భాగంగానే మన నగర యువసేన అధ్యక్షుడిగా బడే సతీష్ని నియమించడం చాలా ఆనందదాయకం. మరి సభాముఖంగా మరి బలరాం గారు కూడా వస్తున్నారు. అన్నగారు వారికి వెల్కమ్, స్వాగతం, సుస్వాగతం. మంచి లీడర్స్ని తయారు చేస్తున్నారు. మరి గత కాలం నుంచి చూస్తూ ఉంటుంటే కాపు సంక్షేమ సేన రాష్ట్రంలో, జిల్లాలో, ఏలూరు నగరంలో కూడా ఎన్నో పలు అభివృద్ధి కార్యక్రమంలో కానీ కాపులందరినీ కూడా ఒక చోట చేర్చి వనభోజనాల కార్యక్రమాలైతే కానీ, కాపుల్ని గౌరవించుకోవడమే కానీ, సత్కరించుకోవడమే కానీ, కాపులందరినీ కూడా ఒక చోట జాయిన్ చేసి కాపులందరూ ఐక్యత అంటే ఈ రకంగా ఉండాలి, ఈ రకంగా వెళ్ళాలి అని చెప్పే పులి శ్రీరాములు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం అన్నింటికి కూడా ఆయనకు అభినందన తెలియపరుస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి లీడర్లు తయారవ్వాలి, కాపులు అభివృద్ధి చెందాలి, అట్టడుగు స్థాయిలో ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని మనం అందరం కూడా గుర్తించి వాళ్ళకి మేము ఉన్నాం, మేము భరోసా ఇస్తాం అని చెప్పి వాళ్ళకు మనోధైర్యాన్ని కల్పించాలి. ఇది మన బాధ్యత. అలాగే కాపు ఆదర్శం కూడా కావాలి. మిగతా కులాలకి పెద్దన్న పాత్ర పోషించాలి. కాపులు వాళ్ళకు కూడా ఇబ్బందులు ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే అందరం కూడా ఐక్యతగా ముందుకు వచ్చి, ఇప్పుడు మనకు బలం ఉంది, కాకపోతే మనం కాపులు దర్జా కాబట్టి ఉన్న డబ్బులు అందరం కూడా ఎవరి స్థాయిలో అది పాడు చేసుకున్నాం. మళ్ళీ అందరం కూడా ఆ డబ్బును సమకూర్చి రాబోయే రోజుల్లో మన కులానికి మన అభివృద్ధిని చెందడానికి అవకాశం ఇంతవరకు మనం పాటుపడాలని చెప్పి మరి అవకాశం ఇచ్చిన పులి శ్రీరాములు గారికి. ఎందుకంటే కాపు ఉద్యమం టైంలో పెద్ద ఎత్తున ఏలూరులో కాపు ఉద్యమం చేస్తూ రిజర్వేషన్ల కోసం సుదీర్ఘంగా పోరాటం చేసిన దాంట్లో అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరినీ మళ్ళా కలుసుకోవడం, పెద్దలందరూ కూడా మాకు వెనుకొండి ప్రోత్సాహం ఇచ్చినటువంటి బలరాం గారు కానీ, జేపీ గారు కానీ, అలాగే శేషు గారు కానీ, దాసరథి గారు కానీ, శ్రీరాములు గారు కానీ, వీళ్ళందరూ పెద్దలందరూ కూడా ఆ ఉద్యమం టైంలో మాకు వెన్నుదన్నుగా ఉండి ముందుకు నడిపించి ఎంతో పెద్ద ఎత్తున కాపు ఉద్యమాన్ని ఇక్కడ నిర్వహించడానికి కృషి చేశారు. అప్పుడు నాతో కలిసి పనిచేసిన సోదరులందరూ కూడా, తమ్ముళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. వాళ్ళు అటువంటి అందులో భాగంగా నాతో ప్రతి విషయంలో కూడా అడుగులు వేస్తూ నేనున్నానంటూ తను రావటమే కాకుండా వాళ్ళ నాన్నగారు రాజారావు నాయుడు గారిని కూడా ప్రతి కార్యక్రమానికి తీసుకొచ్చి వాళ్ళకున్న కాపుల పట్ల తనకున్న అంకిత భావాన్ని తెలియజేసిన సతీష్ నాయుడు ఈరోజు కాపు సంక్షేమ సేన యువసేన అధ్యక్షుడిగా నియమింపబడటం, ఈ కాపు సంక్షేమ సేనని యువసేనని ముందుకు తీసుకెళ్లే దాంట్లో తనకి మా వంతు సహాయ సహకారాలు, సూచనలు, సలహాలు కూడా ఎప్పుడు ఉంటాయి. కాపు జాతి ముందుకెళ్ళడం కోసం ఎవరు ఏ మార్గాన్ని ఎంచుకున్నప్పటికీ కూడా అది కాపు జయం కోసం, కాపు ఉన్నతి కోసమే కనుక దానికి మా సంపూర్ణ సహాయ సహకారం ఎప్పుడు ఉంటాయని చెప్పి సతీష్ నాయుడిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ దీవిస్తూ ఇంకా మరింతగా, ఎందుకంటే కాపు జాతిని ఇప్పుడు ప్రతి కాపు జాతిని సుదీర్ఘంగా ఎప్పటి నుంచో ఎన్నో పోరాటాలు చేస్తూ రిజర్వేషన్ కోసం పని చేస్తూ ఉన్నాము. అది ఇందాక సారథి మన దాసరథి గారు చెప్పినట్లుగా సుదీర్ఘకాలం దానికోసం ప్రయత్నం చేయడం కూడా జరిగింది. అయితే దాసరథి గారు అన్న మాట చిన్న మాట నేను చెప్తా ఉన్నాను. ఎవరు ఏ పార్టీలో ఉన్నా కూడా ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఏ 6% వచ్చినాయో ఇవాళ అది ఏ పర్సెంట్ ఉందనేది, ఏ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారి పట్ల ప్రజలకు నమ్మిక కుదిరిందనేది తెలిసి అన్ని రాజకీయ పార్టీలు కూడా వెన్నులో వణుకు పడుతూ ఉంది. ఇవాళ ఎవరు ఏ రాజకీయ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఒకవేళ వైసీపీలో ఇప్పుడు మా రంగబాబు అన్న లాంటి వాళ్ళు మాలాంటి అనివార్య పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీలు పిల్లలందరూ కూడా జనసేనకి పవన్ కళ్యాణ్కి మద్దతు ఇచ్చే పరిస్థితి ఉంది. అందుకని ఎవరు ఎక్కడున్నా సరే. అయితే ఇందాక ఇంకొక చిన్న మాట, పవన్ కళ్యాణ్ గారు 6% వచ్చినప్పుడు ఆయన మీద నమ్మకం మనోళ్ళకి లేదా అని బాధపడ్డాను ఆయన అన్నారు. ఆ రోజు ఏంటంటే గతంలో అంతకుముందు ప్రజారాజ్యం అనే ఒక మన కులం తరపున పార్టీ రావడం, పెద్ద ఎత్తున మన కులం అంతా కూడా ప్రజారాజ్యాన్ని పనిచేసిన తర్వాత ఆ పరిస్థితులు జరిగిన పరిస్థితుల దృష్ట్యా
మిగతా వాళ్ళు కూడా మనం చులకన చేయటం, మీ జాతి ఇంతే మీ జాతి ఇంతే అంటంలో ఆ ప్రభావం మంచివాడు, నిజాయితీపరుడు, హానెస్ట్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద కూడా పడటంతో అప్పుడు కాపులు కూడా చాలా మంది పవన్ కళ్యాణ్ గారిని విశ్వసించగా నమ్మకపోవడం అనేది జరిగింది. ఈ రోజు ఏదైతే ఇక్కడ ప్రపంచం మొత్తంలో కాదు, మన భారతదేశంలో చూసుకున్నాం, 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల కూడా ఓడిపోయిన మనిషి పారిపోయి ఎక్కడికో వెళ్ళిపోతారు. కానీ గోడకు కొట్టిన బంతిలాగా 2 చోట్ల ఓడిపోయినా కూడా ఓటమిని కూడా గెలుపుగా స్వీకరించి ముందుకొచ్చి ఈ రోజు కాపు జాతి నమ్మకాన్నే కాదు అన్ని జాతుల నమ్మకాన్ని కూడా చూరకన్నాడు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారిని మన జాతే కాదు అన్ని జాతులు, బడుగు బలహీన వర్గాలు, రాజ్యాధికారానికి దూరంగా ఉన్న ప్రతి ఒక్క శక్తి కూడా పవన్ కళ్యాణ్ గారిని పూర్తిగా విశ్వసిస్తూ ఉన్నాయి. ఆ విశ్వసించే దానిలో భాగంగానే ఈ రోజు బాబు నువ్వు లేకపోతే మేము లేని దగ్గర తీసుకున్న తెలుగుదేశం కానీ ఒక ముఖ్యమంత్రిగా పరిపాలిస్తూ కూడా వెన్నులో ఉనికిపెట్టి కేవలం ఒక పవన్ కళ్యాణ్కి మాత్రమే భయపడుతున్నటువంటి జగన్ కానీ పవన్ కళ్యాణ్ గారి పట్ల ప్రజలకు ఏ నమ్మకం ఉందనేది అందరూ కూడా గమనిస్తూ ఉన్నాం కనుక ఎవరు ఎక్కడున్నా కూడా పవన్ కళ్యాణ్ గారి వెనకాల పనిచేయడానికి జాతిలో నాకు తెలిసి 95% సిద్ధంగా ఉన్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కాపు సంక్షేమ సేన కాపు యువసేన ముందు ఎన్నికల అనంతరం కూడా జాతి హక్కుల కోసం పోరాడే విషయంలో కానీ నిలబడే విషయంలో కానీ ఇది ఒక రాజకీయ వేదిక కాకుండా జాతి కోసం పెట్టిన సంక్షేమ సేన కనుక ఆ సుదీర్ఘంగా ఈ పోరాటాన్ని కొనసాగించాలని దానికి ఎంతో అనుభూతులైన పులిస్ శ్రీరాములు గారు దీన్ని ముందుకు తీసుకెళ్తున్నానికి ఆయన కూడా ప్రత్యేకించి వచ్చినందుకు నా కుటుంబ సభ్యులు ఇంతమందిని వెళ్ళి సుదీర్ఘకాలం తర్వాత కలుసుకున్నందుకు చాలా సంతోషం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాపునాడు, జై కాపు సంక్షేమ సేన. వింటూ ఉంటాం, శల్యుడిని చాలా గౌరవిస్తాం. ధర్మాన్ని గెలిపించడం కోసం ఆయన అటు కౌరులే పనిచేసిన పాండవులకు సాయం చేస్తూ ఉంటారు. అప్పుడు కూడా ఆయన గుర్తుంచుకోవడానికి మన కారణం ఆ శైలి సారథ్యమే. కాపుల్లో అది బాగా లోపించింది. మనం అన్ని పార్టీలో ఉన్నాం. నేను బీజేపీ గత 53 సంవత్సరాలుగా నేను ఆర్ఎస్ఎస్లో ఉన్నాను. అయినప్పటికీ ఈ యాక్సిషన్ చేయండి ఏలూరులో. ఏలూరులో ఎందుకు యాక్సిషన్ చేయండి అంటే ఎవరైనా రైతుల దగ్గర మా నారా చంద్రబాబు నాయుడు వదిలేయాలని ఏడుస్తుంది. 6 ఏళ్ళు చౌదరి పాప నేను చూసా టీవీలో. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఎక్కడ చూసినా ఉన్న 6% ప్రతి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు. ఈ రోజు కూడా బడే సతీష్ నాయుడు నా అంచనా కరెక్ట్ అయితే నాయుడు గారు 500-600 మందికి గ్యాగేసి ఉంటారు. అందరూ వస్తారని చాలా ఎదురు చూసి ఉంటారు. అదే కనుక మనం యూనిటీ ఎలక్షన్లో అంటే ఏలూరులో ఉన్నది ఎవరైనా మనం నుంచుంటాం. ఏ పార్టీ అయినా ఎమ్మెల్యే కాపులకి ఎత్తది. మన బడేటి కోటరామారావు గారు బుజ్జి గారు చేశారు. నాకు చెప్పాడు ఆయన ప్రజారాజ్యంకి పోటీ చేస్తున్న దగ్గరికి వస్తే మనకు ఎందుకు అంటే నీకు తెలియదు, నేను ఎప్పుడు నన్ను చైర్మన్ కింద చూస్తారు, ఒకసారి ఎమ్మెల్యే చేసి ప్రజారానికి ఓడిపోయినా ఎమ్మెల్యే అవుతారన్నారు. అలాగే ఆయన ఓడిపోయినప్పుడు ఎమ్మెల్యే అయ్యాడు. ఎమ్మెల్యే అవుతూ ఏ క్యాస్ట్ కూడా ఏలూరులో గెలవవు, కాపే గెలుస్తారు అనే ముద్ర బడేటి కోటరామారావు మన బుజ్జి గారు గట్టిగా వేశారు. కనుక టిక్కెట్ అనేది ఈ రిజర్వేషన్లోకి వెళ్లకుండా ఉంటే మాత్రం ఏ పార్టీ బీజేపీ నేను ఓడి చేత గ్యారెంటీ నాకు ఆల్రెడీ అప్పుడే ఆదేశం. అలాగే మన నాడి గారు ఎవరో వైఎస్ఆర్ అందరూ కాపులే పోటీ చేస్తారు. కాబట్టి ఇక్కడ మనకి ఆ ఇబ్బంది లేదు. కాకపోతే యూనిటీ కలుపుకెళ్ళడం, మనం కలిసినప్పుడు పాటించుకోవడం. నారా శేషు గారు ధర్మబేరిలో అద్భుతమైన కార్యక్రమం చేస్తే నాకు బాధ ఏంటి పాల్గొంటే అయిపోయాను. ఇప్పుడు మన ఆయన జేపీ గారు మా ఇంట్లోనే హనుమాన్ చాలీసా అన్నారు. వెళ్తే నష్టమేం లేదు కదా. దీన్ని మనం ఇంకో రకంగా మాట్లాడుకోవడం, వెళ్తే వెళ్దాం లేకపోతే లేదు, ఇంకొక రకంగా మాట్లాడుకోదు. ఎవరు అందరూ టిక్కెట్ కావాలని ఆశిస్తారు. దాని మీద పుకార్లు మనం సృష్టించవద్దు. ఎదరో సృష్టిస్తే ఖండిద్దాం. నేను చేసే పని అదే. శశి గారి టిక్కెట్ ఎమ్మెల్యే అయితే నేనైనట్టే, బలరాం అయితే నేనైనట్టే. ఆఖరికి మన ఎవరైనా ఏలూరులో ఎవరైతే ఏముందంటే మనం అయినట్టే కదా. నాన్నగారితో మనం పనులు చేయించుకోలేదా? నాన్నగారి దగ్గరికి ఎవరు వెళ్ళలేదు. ఇందులో ఎవరు పన్నోలో వెళ్ళావు, బలరాం దగ్గరికి వెళ్ళలేదు. అక్కాయి ఈశ్వరి అక్కాయి చైర్మన్ ఎన్ని పనులు చేయించుకున్నాము. అలాగే మనం పనులు చేయించుకోవడానికి ఉంటున్నాం. కానీ మనం విమర్శించుకోవడం కూడా మనమే ముందుకుంటాం. కాబట్టి ఏ సేన అయినా కాపు నాడైనా ఏదైనా మందే అది. అది మనకి నేను వస్తానికి కారణం అదే, మన నాదే కదా ఇది. కనుక తప్పకుండా మీరు అందరూ ఎవరికి టిక్కెట్ వచ్చినా ఉన్న వాళ్ళు మంచి వాళ్ళు గెలిపించుకుంటాం. ఆయన వెనక మనం ఉంటాం. ఈ పార్టీలు ఇవన్నీ ఖచ్చితంగా మనందరం కలుసుకుంటాం. ఖచ్చితంగా పెళ్లిళ్ళలో కలుసుకుంటాం, అన్ని కలుసుకుంటాం. ఇంకా కలయిక బాగా గట్టిగా ఉండాలండి. కలయిక టీం. కాపు సంక్షేమ సేన యువసేన నగర అధ్యక్షులుగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు ఎంఆర్డి బలరాం గారికి, అలాగే కాపు సంక్షేమ సేన
ఒక ఉన్నత స్థాయిలో ఉన్నదంటే దానికి కారణం మా తాతగారైన పులిశ్రీరాములు గారు. ఆయన ఈరోజు ఇంతమందితో ఒక కమిటీని ఏర్పాటు చేసి జిల్లా అంతటి కూడా కాపు సంక్షేమ సేన అందించే సేవా కార్యక్రమాలన్నింటిలోని కూడా మన అందరితో కొన్ని కార్యక్రమాల్లో మనందరినీ కూడా బాధ్యులు చేసి ఆయన ముందుండి నడిపించడం అనేది అందరికీ కూడా హర్షణీయమైనది. అలాగే మొన్న ఈ మధ్య చేసిన వన సమారాధన కార్యక్రమంలో ఆయన ఎంత చక్కగా మొబిలైజ్ చేసుకుంటూ అందరినీ కూడా ప్రతి ఒక్కరిని ఇంటికి వెళ్ళి ఆప్యాయంగా ప్రతి కాపు నాయకులు కాపులో ఉన్న వాళ్ళందరినీ కూడా పెద్దలందరినీ కూడా పిలిచి ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసిన పులిశ్రీరాములు గారు లాంటి వాళ్ళు మన కాపు సంక్షేమ సేనకి ఉండడం మన అదృష్టం. అలాగే ఆయన మనకి మహాభారతంలో భీష్ముడు లాంటి వాడు. మన అందరినీ ముందుండి నడిపించారంటే భీష్ముడు కురుక్షేత్ర యుద్ధంలో ఎలాగా నగరాధ్యక్షుడిగా ఇప్పుడు ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న మన బడే సతీష్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒకసారి క్లాప్స్ అండి అభినందనలతో. ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి సోదరుడు సతీష్ గారికి, వేదికను అలంకరించిన మిత్రులు అను గారికి, శివ గారికి, మరి మా నగేష్, అదేవిధంగా మా సోదర కుమారుడు డిప్యూటీ కలెక్టర్ సందీప్ గారికి, నారా శేష్ గారికి, మా మాంగారు మరి దాసరథి గారికి, మహిళా సోదరిమణులకు ఒక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ ఎంతో ప్రతిష్టాత్మకంగా మరి గతం నుంచి కూడా ఈ ఏలూరు నగరంలో మన అత్యధిక జనాభా ఉన్నటువంటి కాపులు మరి అన్ని రంగాల్లోనూ ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికి మేమందరం కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు సాగటం గతం నుంచి కూడా చూస్తున్నాం. మరి ఈరోజు పరిస్థితులు చూసినట్లయితే మరి కాపు సంఘం అనేది మనం ఏర్పాటు చేసుకోవటం, దాంట్లో కొందరు మరి హరిరామ్ జోగయ్య గారి గ్రూప్ అని, కొందరు మధురగడ పద్మనాభం గారి గ్రూప్ అని, కొందరు రంగా యువసేన అని, మరి కొందరు పవన్ కళ్యాణ్ అభిమానులు, అన్ని పెద్దలు కూడా ఏకదాటిగా ముందుకు వచ్చే సమయం ఆసన్నమైందని మనం అందరం కూడా ఒక్కసారి గ్రహించాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ, మిత్రులు మన తెలుగుదేశం పార్టీ ఏలూరు కన్వీనర్ సోదరుడు బడేటి చంటి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ, మరి అదేవిధంగా మరి చూడే వెంకటరత్నం గారిని, మన నరేంద్రన్ గారిని, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. నాని మన సతీష్ ని ఎంపిక చేసినందుకు గౌరవనీయులు పెద్దలు పులిశ్రీరాములు గారిని అభినందిస్తూ, మనం అందరం కలిసికట్టుగా పనిచేసి మనం ఎక్కువ జనాభా ఉన్నటువంటి మన కమ్యూనల్ ప్రజలందరూ కూడా ఏకతాటిగా నడిచినప్పుడు ఏదైనా సాధించగలం అనేది మనం అందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, ప్రతిష్టాత్మకంగా మన అందరం కూడా కొలిసేటువంటి దైవం ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆ రోజున గౌరవనీయులు మరి పూజలు పెద్దలు వట్టి వెంకటరంగ పాశ్చాత్య గారు అక్కడ కాపు కళ్యాణ మండపం కడతానని చెప్పిన ప్రపోజల్ పెడితే దాన్ని మధ్యలో ఇబ్బంది పడే పరిస్థితి వస్తే ఏలూరులో మేమందరం కూడా కలిసి దాన్ని పూర్తి చేసినటువంటి ఆ రోజున ఎంతో కష్టంగా దాన్ని పూర్తి చేయడం జరిగింది. ఈ రోజున ఆ యొక్క ద్వారకా తిరుమలలో నంబర్ 1 కళ్యాణ మండపంగా ఏలూరు కాపు కళ్యాణ మండపం నిలబడటమే కాకుండా ఈ రోజున ₹1 కోటి ఆ యొక్క మరి కళ్యాణ మండపం తరపున నెల ఉండే పరిస్థితికి దాన్ని తీసుకురావడం జరిగింది. ఏదైనా కొంచెం కష్టమైనా కూడా దాన్ని సాధించాలనే పట్టుదలతో ముందుకు వెళితే
దాన్ని పూర్తి స్థాయిలో మనం విజయవంతం చేయడానికి మనకి అంత బలగం కూడా మనకి ఉన్నదని చెప్పని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి రాబోయే పరిస్థితులన్నీ కూడా గతంలో ఎప్పుడైతే ఎవరైతే ఎంత తక్కువ జనాభా ఉన్నటువంటి వారందరూ కూడా వారి యొక్క స్వార్థం చూసుకున్నారు, అత్యధిక జనాభా ఉన్నటువంటి మనమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఆ యొక్క మనం ఈ యొక్క జాతిలో పుట్టడానికి అవకాశం కల్పించినటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకోవడానికి మీరందరూ కూడా పూర్తిగా సహకరించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఉన్నటువంటి వారందరూ ఏకతాటిగా ప్రయాణం చేయడానికి ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా వాటినన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకోకుండా మనం ముందుకు సాగడానికి మీరు అందరూ కూడా సహకరించాలని నేను మనస్ఫూర్తిగా ఏలూరు టీడీపీ ఇన్ఛార్జ్ బడేరు చంద్ర గారు, బడేరు సతీష్ గారు, అలాగే కొత్తన నాయకులు ఒకసారి సతీష్ గారు ఇటు ఒకసారి చూడరా. నాయుడు గారు మీరు వాళ్ళ నాన్నగారు కూడా సార్ సతీష్ గారు చూడండి. ఓకే చూడండి సార్. కేసెస్ ఏలూరు జిల్లా పాత స్థితికి అసలు పెట్టిన మనవాడు సార్ చూడండి సార్. మా కేఎస్ఎస్ తరపు ఒక్క నిమిషం సార్ వెళ్ళండి అధ్యక్ష. ఏలూరు తెలుగుదేశం సతీష్ గారు ఒకసారి చూడండి. పూజారి అనునిత్యం సంహరిస్తూ మమ్మల్ని అందరినీ ముందుకు నడిపిస్తున్న నిరంజన్ గారికి మా శ్రేయోభిలాషి ప్రత్యేక ధన్యవాదాలు. రాజేష్ మా చండన్నయ్యకి బావగారు, ముద్దులు బావగారు, మనకు చివరిగా తెలుగుదేశం పార్టీ ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి బడేటి చంటి గారు. నేను సన్నాత్ రాజారావు నేను కాపు సంక్షేమ యువసేన ఏలూరు నగర అధ్యక్షునిగా పదవీ ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు శ్రీ చేగొండి హరిరామ జోగయ్య గారు ఆదేశాలు పాటిస్తానని, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ చేసే నిర్ణయాలను అమలు చేస్తానని, జిల్లా అధ్యక్షుడు పులి శ్రీరాములు గారి సూచనలు పాటిస్తానని, కాపుల ఐకమత్యానికి కృషి చేస్తానని, ఎటువంటి రాగద్వేషాలు లేకుండా అందరితో సఖ్యతగా మెలుగుతానని, కాపులు వెనకబడిన తరగతుల్లో చేర్చడానికి, కాపులకు రాజ్యాధికారం సాధించడానికి నా వంతు కృషి చేస్తానని ఈ సభాముఖంగా ప్రమాణం చేస్తున్నాను. విశిష్టార్థంగా మాట్లాడే ముందు ఏలూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా అలాగే రాష్ట్రంలోనే ఎంతో పేరునిక కన్నటువంటి ఏలూరు పడమర వీధి జాతర కమిటీకి సుదీర్ఘకాలం 30 సంవత్సరాల పాటు గీత గీస్తే ఆ గీత లోపల ఉన్నా తప్ప ఏనాడు బయటకు వెళ్ళినటువంటి టీం ఆయన ఇప్పుడు మాట్లాడతారు. ఈరోజు కాపు సంక్షేమ సేన యువసేన అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న బంధువులకు, స్నేహితులకు, అభిమానులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఎవరైనా సరే రాజకీయంలో
ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు పంచాయతీ వార్డు మెంబర్గా కానీ, పంచాయతీ ప్రెసిడెంట్గా కానీ, ఎంపీటీసీగా కానీ, జెడ్పీటీసీగా కానీ, కౌన్సిలర్గా కానీ, కార్పొరేటర్గా కానీ, చైర్మన్గా కానీ, మేయర్గా కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ ఎవరు గెలిచినా సరే రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలని బడుగు బలహీన వర్గాలకు అందించేటట్టుగా చేస్తేనే సరైన ప్రజానాయకుడు. అలాగే ఏదైనా సరే ఇలాగా సంఘాల్లో అధ్యక్ష స్థానాలు వహించే వాళ్ళు కానీ, యూత్లో కానీ బ్రహ్మాండంగా చేయాలి, ప్రజాసేవ చేయాలనే మానవతా దృక్పథంతో ఇలాంటి కుర్రోళ్ళే ఈ రోజున ఈ కార్యక్రమానికి మంచి శ్రీకారం చుట్టాలి. మరి ఈ రోజున మనం ఎన్నోసార్లు ఎన్నో యుగాల నుంచి చెప్పుకుంటున్నాం, ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది నాయకులు మారినా, అన్ని ఊరుల్లోనూ కళ్యాణ మండపాలు అన్ని కులస్తులు ఉండే, ఏలూరులో కూడా ఉండే, అందరికీ కూడా కులాలకు వారిగా. అయినా సరే మన ఏలూరు కాపు కులానికి కళ్యాణ మండపం లేకపోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఆ రోజుల్లో పడేటి బుజ్జి గారు 750 గజాల్లో ఒక శంకుస్థాపన కూడా అప్పటి కాపు సంఘం నాయకులు కొత్తపల్లి సుబ్బారాయుడు గారి చేత శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత 2019 ఎలక్షన్లో ఆయన ఓడిపోవడం, అధికార పార్టీ మారటం, అవన్నీ మూలపడిపోవడం జరిగింది. ఇప్పటికైనా సరే మనం ఏదైనా సరే మరి ఎక్కువ శాతం ఉన్న ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం మన జిల్లాలో, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో హెడ్ క్వార్టర్లో మన కాపులు ఉన్న ఎక్కువ ఉన్న నియోజకవర్గం ఏదంటే ఒక ఏలూరే. దాన్ని దృష్టిలో పెట్టుకుని మీ యొక్క సహాయ సహకారాలు అందరూ కూడా అందించి పార్టీలు అయినా సరే పక్కన పెడతాం, ముందు కాపులకి కళ్యాణ మండపం అనేది ఉండాలి. దాని యొక్క చిరకాల కోరికతోనే ఉండిపోయింది తప్ప ఈ యొక్క రానున్న రోజుల్లో అయినా సరే ఆ కాపు కళ్యాణ మండపాన్ని మనం నిర్మించుకోవాలని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. యువతని ఎదరికి తీసుకురావాలి. యువత చైతన్యవంతులైతే మన భవిష్యత్తు మారుద్దని కేఎస్ఎస్ తరఫున మరి యువతకే ప్రాముఖ్యత ఇస్తూ ఈ రోజు పదవులు ఇస్తున్నారు. మరి గతంలో వాసా రాజు గారికి ఏలూరు నగర అధ్యక్షుడిగా ఇచ్చినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఆయన పనులు పక్కన పెట్టుకుని ఒక కమిట్మెంట్ తో ఏకపక్షాన్ని చేస్తున్న అత్యంత కమిట్మెంట్ ఉన్న వాసా రాజు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకుంటూ మరి సతీష్ కూడా భవిష్యత్తులో యువతకి మార్గదర్శకంగా కావాలని కోరుకుంటూ ఎక్కువగా మాట్లాడితే ఏం లేదు. మనందరూ కలిసికట్టుగా ఉంటే రాష్ట్ర భవిష్యత్తుని మార్చగలనేది మనం తెలుసుకోలేక ఇన్నాళ్ళు కూడా మనం వెనకబడిపోయాం. ఎప్పటి నుంచైనా అందరూ కలిసికట్టుగా ఉండాలి. మనకి కూడా ఒక క్యాప్షన్ ఉండాలి. ఎలాంటి క్యాప్షన్ అంటే సినిమాలు పెడతారు, సినిమాలో పెట్టారు పుష్ప తగ్గేదేలా, కానీ ఇక్కడ కాపు సంక్షేమ సేన కాపుకు క్యాప్షన్ ఉంది, కమిట్మెంట్ కాపుకు క్యాప్షన్ ఉంది, కలుపుకెళ్తాం కాపుకు క్యాప్షన్ ఉంది, కల్మషం లేకుండా పనిచేయడం అనే విధంగా మనందరం పనిచేసి భవిష్యత్తులో ఏలూరులో మనం ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి మనం భావితరాలకి మార్గదర్శకంగా ఉండాలని ఇంత చక్కగా అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. వచ్చినటువంటి కాపు పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. అదేవిధంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి బడే సతీష్కి ఏలూరు యువజన సేన అధ్యక్షుడిగా చేస్తున్నందుకు అతనికి శుభాకాంక్షలు తెలుపుతూ, అతనికి మా తరపు నుంచి కాపు సంక్షేమం తరపు నుంచి ఈ కాపు సంఘాన్ని బలోపేతం చేసే విధంగా ఆయన చేసే కృషికి మేమందరం కూడా మా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు, చాలా పెద్దలు, వయసులో పెద్దవాళ్ళు అందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన కాపు సంఘాన్ని నిలబెట్టుకుంటూ ఒక ఏలూరు కాకుండా దెందులూరు చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్ అన్నింటిలో కూడా కాపు సంఘాన్ని పటిష్టం చేసుకుంటూ మనం రాజకీయంగా కూడా ఎదిగి రాజ్యాధికారం సాధించే విధంగా కృషి చేయాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా కొలిసీదేవల గారు ఏలూరు జిల్లా అధ్యక్షులైనప్పటి నుంచి ఈ కాపు సంక్షేమ సేన ఉరుకులెత్తుతూ చాలా విధంగా బలపడింది. ఇంకా 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 ముందుకు వెళ్ళి ఈ స్టేట్ లోనే ఎవరు చేయని విధంగా మన జిల్లాలో ఈ కార్యక్రమాలన్నీ చేయగలుగుతున్నారు. ఇక్కడ మంచి టీం కూడా కుదిరింది. ఇక్కడ టీం అందరూ కాపు సంక్షేమ సేన టీం అందరూ కూడా మంచి సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందువల్ల ఆయనకు కూడా చాలా ఈజీ అయింది, బాగా చేయగలుగుతున్నారు. మేము చూసినంత వరకు కూడా స్టేట్ లో ఎక్కడ కూడా ఇంత బాగా కార్యక్రమాలు ప్రమాణ స్వీకారాలు చేసి ముందుకెళ్ళి అందరినీ కలుపుకుని ప్రతి ఒక్కరి గురించి కూడా ఆయనకు తెలుసు కాబట్టి, అన్ని చూస్తున్నారు కాబట్టి ఆయనకి ఈజీ అవుతుంది. ముందుగా ఆయనకు కూడా చాలా ధన్యవాదాలు అండి. కుర్చీలో దక్కిందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ,
వారి సందేశం ప్రెసిడెంట్ కింద ప్రమాణ స్వీకారం చేయబోతున్న బడే సతీష్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి నేను నిజానికి అనుకున్నాను నేను రావచ్చా లేదా అని చెప్పి. మా నాన్నగారు ఒకటే మాట అన్నారు, మన సేన ఒక కమిట్మెంట్తో ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారు. అండ్ ఇక్కడ మన అందరం ఒకటి గమనించాలి, ఇదే స్టేజ్ మీద పార్టీలకు అతీతంగా ప్రతి పార్టీ వాళ్ళు అందరూ ఒక సహృదయంతో ఒక కమ్యూనిటీ బాగుపడాలి అనే ఒక సదుద్దేశంతో ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారంటే ఈ కమ్యూనిటీకి ఇంతకంటే ఇంకేం కావాలి. దానికి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు, నాకు ఇలా మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అట్లాగే మనకి నేను ఇందాక సతీష్ గారితో మాట్లాడుతూ మన ఎజెండా ఏంటి, మీరు ఇప్పుడు అధ్యక్షుడిగా అవ్వబోతున్నారు కదా, ఏం చేయబోతున్నారు అంటే ఆయన ఒకటే మాట అన్నారు, మేము సంక్షేమ కార్యక్రమాలు అన్నీ ఏదైనా కానీ ఒక టీం లాగా ఫామ్ అయ్యి ఒక ప్రతి ఎక్కడైతే డెవలప్మెంట్ లేదో లేదా ఇక్కడ ప్రాబ్లం ఉంది అంటే మా టీం అంతా మొట్టమొదటిగా అక్కడికి వెళ్ళి ఒక సదుద్దేశంతో వాళ్ళకి సహకారం చేయాలి అనే ఉద్దేశంతో ఈ కేఎస్ఎస్ అనే సంస్థ ద్వారా చేయాలని మేము ఆశిస్తున్నాము అన్నారు. అందులో మీరు అబ్జర్వ్ చేస్తే ఆయన అన్న మాటలో మేము ఈ కులం వాళ్ళకే చేస్తాం, ఈ కులం వాళ్ళకి చేయమనే ఒక మాట లేదు. నిజంగా చాలా ఆనందం వేసింది. ఒక కమ్యూనిటీ నుంచి ఇలా ఒక ఎగ్జాంపులరీగా బయటకు వచ్చి ప్రెసిడెంట్ అవగానే లేదా ఒక టీంని ఫామ్ చేసుకుని, నేను ఒక్కనే చేస్తాను అనట్లేదు, ఒక టీంని ఫామ్ చేసుకుని ఒక 100 మందితో సేన అని అందుకే అన్నారు కాబోలు, ఒక సేన అంతా బలపడేలాగా ఈ కార్యక్రమాలు చేయటం అంటే నిజంగా అభినందించాల్సిన విషయం. ఇంకొకటి నేను ముగించే ముందు ఒక 2 విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. సతీష్ ఒక బ్రదర్ లాగా తీసుకోండి. ఎంఎన్ శ్రీనివాస్ అని ఒక సోషియాలజిస్ట్ ఉన్నారు. ఆయన చెప్తారు, ఒక కులం బాగుపడాలంటే 5 విషయాలు కావాలి. ఒకటి న్యూమరికల్, అంటే సంఖ్యాపరంగా ఎక్కువ మంది ఉండాలి. వాళ్ళు సంఖ్యాపరంగా ప్రతి వాళ్ళు అందరూ అన్ని కులాల్లోనూ ఎక్కువగా ఉంటారు. వారికి తర్వాత ఇప్పుడున్నది ఏంటంటే పొలిటికల్ పవర్ కావాలి. ఎందుకంటే పొలిటికల్గా డెసిషన్స్ తీసుకునేది అల్టిమేట్గా జనాలందరికీ ఉపయోగపడే డెసిషన్స్ తీసుకోగలిగిన పొజిషన్లో ఉండాలి. 3 ఏంటంటే ఆర్థిక బలం కావాలి. ఆర్థిక బలం ఎప్పుడు వస్తుంది? ఇప్పుడున్న రోజుల్లో. పూర్వం అంటే ఇప్పుడు మనకి ఇచ్చిన పాంప్లెట్స్లో చెప్పారు అగ్రికల్చర్గా మనము బాగా సౌండ్గా ఉన్నాము అని చెప్పి. ఈ రోజుల్లో అగ్రికల్చర్ తర్వాత ఎకనామిక్ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇండస్ట్రీస్, చదువు నుంచి వస్తుంది. ఇవన్నీ చేయాలంటే చదువు మెయిన్. సో నా సిన్సియర్ సజెషన్ ఏంటంటే, ఇవాళ నేను మీ ముందు నుంచి మాట్లాడుతున్నాను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి, అంటే కేవలం చదువు నేను కాపాడింది. సో అదే చదువు, అలాంటి చదువు ఎందరో మంది పొలిటీషియన్స్ని చేయాలి, ఎందరో మంది డిప్యూటీ కలెక్టర్స్ని చేయాలి. సో చదువు మీద స్పెషల్ ఫోకస్ పెట్టి మీరు కార్యక్రమాలు చేయాలనేది నా చిన్న రిక్వెస్ట్. డెఫినెట్గా ఇంకా అన్ని రంగాల్లోనూ మీరు కమ్యూనిటీకి హెల్ప్ అవ్వాలి. ఇంకొక ఆనందదాయకమైన విషయం ఏంటంటే రేపు అయోధ్య కార్యక్రమం ముందు రోజు ఇది జరుగుతుంది. సో శుభగడియల్లో ఇలాంటి కార్యక్రమాలు మనం నాంది పలుకుతున్నాం. దేవుడి ఆశీస్సులు కూడా మనకు ఉండాలి అని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ఇక్కడికి చేసినటువంటి అందరికీ, నాకు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్న మిత్రుడికి మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందు వక్తలందరూ కూడా చాలా మంది చెప్పారు. కాపు సంక్షేమ సేన గత 3 సంవత్సరాలుగా మంచి కార్యక్రమాలు చేస్తుంది. రాష్ట్ర స్థాయిలోనే కార్యక్రమం
బడే సతీష్ గారికి అభినందనలు. అలాగే ఏదైతే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కాపు కార్మికులు కాపులకు, అలాగే ఏదైతే కాపు సంక్షేమ సేన యువసేన ఏ పార్టీలో ఉన్నా కాపులకి ఏదైతే రాజ్యాధికారం కోసం పోరాటం చేస్తున్నారో ఆ పోరాట యోధుడు పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు అభినందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మనం ఆ పోరాటంలో భాగంగానే రేపు భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మనం సాధించాలి అనుకున్నప్పుడు 2 మెట్లు వెనక్కన్నా వేయాలనే ఉద్దేశంతో మరి ఏదైతే కాపు సంక్షేమాన్ని సేనను విభేదించినప్పటికీ కూడా ముద్రగడ పద్మనాభం గారిని కూడా మరి కలుపుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే 2 మెట్లు వెనక్కి తగ్గారో దాన్ని ఆయన అభినందించాలి. తప్పనిసరిగా ముద్రగడ పద్మనాభం గారు కూడా దానికి స్వాగతించినందుకు వారిని కూడా ఈ సందర్భంగా అభినందించడం జరుగుతుంది. ఎందుకంటే అందరూ ఒక తాటి మీదకి రావాలి. ఎందుకంటే కాపులు అనేసరికి ఈగోయిజం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఒకరితో ఒకరు కలవడానికి ఒప్పుకోదు. ఎందుకంటే మనం తగ్గేదే లేదే అన్నట్టు, అదే మనని వెనక్కి దెబ్బేసేస్తుంది. దానికి మీరందరూ కూడా చేయూత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ ఈగోయిజాన్ని తగ్గించుకున్నప్పుడు కాపులు ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ వేరే విధంగా పదవుల్లోకి రావాలన్నా కూడా అది ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే ఇప్పుడు కాపు సంక్షేమ సేన ఏలూరు వచ్చిన తర్వాత మరి వీళ్ళు ఒకటే కనిపిస్తుంది, మిగతా వాళ్ళందరినీ తొక్కేశారు. కాపు సంక్షేమం అంటే ఇంత మిగతా ఉన్న కాపు సంక్షేమం ఏమీ కనిపించట్లేదు. ఎందుకంటే వీళ్ళు వచ్చిన తర్వాత ఇంకొక 4 సంఘాలు ఉన్నాయి, ఏలూరు కాపు సంఘం అని ఇంకా చాలా ఉండేవి మరి. కానీ మరి పులి శ్రీరాములు గారు వీళ్ళ టీము వాళ్ళందరినీ తొక్కేసి ఏలూరుకి కాపు సంక్షేమ సేన ఒకటే కనిపించేటట్టుగా చేశారు. తప్పనిసరిగా వారందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నా. ఏదైతే ఎందుకంటే ఒకళ్ళ అభివృద్ధిలోకి రావాలి, అందరికీ మేలు జరగాలనుకున్నప్పుడు ఏదైనా సరే ఇందులోనే అన్ని వింగ్స్ కూడా పెడితే బాగుంటుంది అనేది మొన్న కూడా సలహా ఇచ్చా. ఏదైతే ఉపాధి అవకాశాలు, ఇండస్ట్రీలు, అలాగే చదువుకోవడానికి విద్యా అవకాశాలు ఏమున్నాయో అలాగే ఇవన్నీ కూడా ఏదైతే మరి కులపరంగా వీళ్ళు పెట్టారో ఆ కులానికి సంబంధించిన అన్ని కూడా ఇందులోకి. ఎందుకంటే ఇదివరకు మనకి విదేశీ విద్యలో 14 లక్షలు 15 లక్షల రూపాయలు కూడా బుజ్జిగారు ఉన్నప్పుడు లోన్లు ఇప్పించడం జరిగింది. అది ఇప్పుడు లేదు. కానీ రేపు భవిష్యత్తులో మనకు రాబోతుంది కాబట్టి ముందుగానే దీంట్లో ఆ టెక్నికల్ గా టీములు మనం పెట్టుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ మన వాళ్ళు తక్కువగా ఎన్ఆర్ఐలు ఉన్నారు. ఎన్ఆర్ఐలు పెరగాలి అని అంటే మనం దాన్ని కూడా ఉపయోగించుకుంటే మనకు తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. ఆ దిశగా మనం అందరం కూడా పనిచేయవలసిన అవసరం అంతనే ఉంది. అలాగే భవిష్యత్తులో ఏదైతే ఇప్పుడు అందరం కూడా మనం పోరాటం చేస్తున్నామో అలాగే ఎరుపుని పసుపుని కలిపిన ఏలూరులో కలిపిన ఎవరంటే పులి శ్రీరాములు గారిని సందర్భంగా అభినందిస్తున్నాను తప్పనిసరిగా. ఎందుకంటే ఏవి భాషాభేదాలు లేకోకుండా కల్మషాలు లేకుండా మరి అందరితో కూడా సమన్వయకర్తగా వ్యవహరించి అందరూ ఒక తాటి మీద నడపాలని చెప్పి అందరి దగ్గరికి కూడా ప్రయాణం చేసి అందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడంలో వాళ్ళు కృతనిశ్చయులయ్యారు. అందులో సక్సెస్ అయ్యారు. అందుకే సందర్భంగా ఈయన అభినందిస్తున్నా. భవిష్యత్తులో తప్పనిసరిగా మనం ఆ విధంగానే ప్రయాణం చేయాలి. మనందరికీ మేలు జరిగేది ముందు ఉండదు. ఏదైతే మరి కాపులు దేనికి కూడా ఆశించుకోకుండానే పని చేస్తారు అనేది మనలో నమ్మకం, నిజాయితీ ఉందనేది మనం గర్వంగా చెప్పుకోగలుగుతాం. ఎందుకంటే ఒక మోసగారు అనేవాడు 99% కాపుల్లో ఉండరు అనేది మనం గర్వంగా చెప్పుకోగలుగుతాం. ఎందుకంటే ఏదైనా నిజాయితీతో చేస్తాడు, తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాడు. ప్రతి ఒక్కరు తెలివితేటలను వేరే వాళ్ళు ఉపయోగించుకోవడం జరుగుతుంది. దాన్ని మనలో మనమే ఉపయోగించుకుని భవిష్యత్తులో మనం మంచి ఎదుగుదలకి వెళ్ళటానికి మనందరం కూడా ప్రోత్సాహం చేయవలసిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ఏదైతే ఇప్పుడు యువసేన అధ్యక్షులు సతీష్ గారికి కానీ అలాగే కాపు సంక్షేమ సంఘానికి భవిష్యత్తులో కాదు ఎప్పుడు ఏ సహకారం వచ్చినా తప్పనిసరిగా కాపులు ఉన్నతికి ఉపయోగపడే ఏ పనికైనా సరే నేను ముందుంటమే కాదు అనేక మందితో వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు ఇప్పిస్తానని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వీళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు ఇచ్చుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కాపుల ఐక్యత, కాపుల ఐక్యత, కాపుల ఐక్యత.